సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ పద్మావతి. మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ టీవీ. అసలు టీవీ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, దాన్ని ఎలా గుర్తించాలి, దాన్ని నివారించుకోవాలంటే ఏం చేయాలి, ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. పల్మనాలజిస్ట్ డాక్టర్ కె శిరీష్ కుమార్ గారు ఇప్పుడు మనతోనే ఉన్నారు. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హలో సార్, టీవీ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి? సో టీబీ లేదా ట్యూబర్క్లోసిస్ అండ్ దీన్ని వ్యాధి అని కూడా అంటారు. అండ్ ఈ టీబీ అనేది మనకి ఇండియాలో చాలా ఇయర్స్ నుంచి ఉంది అండ్ స్టిల్ ఇది ఒక మేజర్ డిసీజ్గా ఇది ప్రివలెన్స్గా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీబీ అనేది ఒక ఇన్ఫెక్షన్. మామూలుగా మనం చాలా ఇన్ఫెక్షన్ అనే పదాలు వాడుతూ ఉంటాం కదా, బ్యాక్టీరియల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాగా. సో టీబీ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. టీబీ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే నిమోనియా లేదా లంగ్ రిలేటెడ్ లేదా ఎక్స్ట్రా పల్మనరీ టీబీని మనం టీబీగా గుర్తిస్తాం. అసలు ఈ టీబీ ఎందుకు వస్తుంది, కొంతమందికి ఎందుకు వస్తుంది, కొంతమందికి ఎందుకు రాదు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీబీ లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ ఒక పర్సన్కి వచ్చిందంటైతే తన ఇమ్యూనిటీ తక్కువ ఉందని దాని అర్థం. ఓకే, మనం ఏదైనా బ్యాసిలై టీబీ లేదా వేరే మైక్రో ఆర్గానిజంకి ఎక్స్పోజ్ అయినప్పుడు మన ఇమ్యూనిటీ సరిగ్గా లేనప్పుడు అది మనని ఎఫెక్ట్ చేస్తుంది. సో సిమిలర్గా టీబీ కూడా అంతే. టీబీ అనేది ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన వాళ్ళ సలై వల్ల ఉండొచ్చు. సో కొన్ని థింగ్స్ పైన డ్రాప్లెట్స్లో కూడా టీబీ బ్యాసిలై ఉండొచ్చు. సో అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు లేదా అలాంటి టీబీ పేషెంట్ దగ్గర మనం ఉన్నప్పుడు వాటి నుంచి మనకి టీబీ బ్యాసిలై డ్రాప్లెట్స్ లేదా ఏరోజాల్స్ ద్వారా మనకి స్ప్రెడ్ అవ్వచ్చు. అలా వచ్చినప్పుడు మన ఇమ్యూనిటీ బాగుంటే మన ఇమ్యూనిటీ టీబీని ఫైట్ చేస్తుంది. ఓకే, లేదు మన ఇమ్యూనిటీ తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు టీబీ అనేది మనకు ఎఫెక్ట్ చేస్తుంది. దీన్ని ఎలా గుర్తించాలి, దీని లక్షణాలు ఏంటి సార్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీబీ అనేది ఓన్లీ ఊపిరితిత్తులకే కాదండి, వేరే బాడీ పార్ట్స్కి కూడా రావచ్చు. సో దాంట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. లంగ్స్కి ఊపిరితిత్తులకు వస్తే పల్మనరీ టీబీ, ఊపిరితిత్తులు కాకుండా వేరే అవయవాలకు లింఫ్ నోడ్స్ కానివ్వండి, బోన్స్కి కానివ్వండి, బ్రెయిన్కి కానివ్వండి వస్తే ఎక్స్ట్రా పల్మనరీ, అంటే ఊపిరితిత్తులు కాకుండా వేరే ఆర్గన్స్కి వచ్చినట్టుగా మనం చెప్తాం. సో 2 డిఫరెంట్ టైప్స్. అండ్ దీంట్లో టైప్స్ని బట్టి మనకి డయాగ్నోస్టిక్ టెస్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ మోస్ట్ కామన్గా వచ్చేది ఊపిరితిత్తుల టీబీ. ఊపిరితిత్తుల టీబీని మనం గుర్తించాలంటే ఫస్ట్ లక్షణాలు మనం చూసుకుంటాం. లక్షణాలు వచ్చేసి దగ్గు, 2 వారాలకు మించి దగ్గు రావడం, లేదా ఆయనకి బాగా వెయిట్ లాస్ అవ్వడం, ఫీవర్, ఈవినింగ్ టైం డైలీ ఫీవర్ రావడం, ఇవన్నీ లక్షణాలు ఉన్నట్టయితే మనం కొన్ని టెస్టులు చేసి టీబీ ఉందా లేదా చెక్ చేస్తాం. ఆ టెస్ట్లు ఏంటి అంటే తెమడ పరీక్ష ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. స్పుటమ్ టెస్ట్ అని కూడా అంటాం. ఈ తెమడ పరీక్షలో మనం ఏం చూస్తామంటే టీబీ బ్యాసిలై ఉందా లేదా అనేది చెక్ చేస్తాం. సో తెమడ పరీక్షలో కూడా మనకు చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. మనకి చాలా తక్కువ టీబీ బ్యాసిలై ఉన్నా కూడా పికప్ చేసేలాగా జీన్ ఎక్స్పర్ట్ అనే టెస్ట్లు కూడా వచ్చాయి. సో ఎవరికైనా సరే 2 వారాలకు మించి దగ్గి ఉండి వాళ్ళకి ఫీవర్ తగ్గట్లేదు, డైలీ ఈవినింగ్ ఫీవర్ వస్తుందంటే డెఫినెట్గా పల్మనాలజిస్ట్ని సంప్రదించి సింపుల్ టెస్ట్ తెమడ పరీక్ష చేయించుకోవాలి. రెండవది ఛాతీ ఎక్స్రే లేదా సిటీ స్కాన్. దీంట్లో మనకి ఏం తెలుస్తుందంటే ఇంకా టీబీ స్ప్రెడ్ ఎట్లా ఉంది, ఎంతవరకు లంగ్స్ ఇన్వాల్వ్ అయినాయి, ఎలాంటి టైప్ ఆఫ్ పల్మనరీ టీబీ ఉందని కూడా తెలుస్తుంది. సో ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన టీబీ గురించి. ఒకవేళ ఊపిరితిత్తులు కాకుండా ఎక్స్ట్రా పల్మనరీ, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఎక్స్ట్రా పల్మనరీ వచ్చేసి మోస్ట్ కామన్ లింఫ్ నోడ్స్, అంటే నెక్ దగ్గర చిన్న చిన్న స్వెల్లింగ్స్ వస్తాయి. సో దాంతోపాటు స్వెల్లింగ్స్ వచ్చేసి ఫీవర్ రావడం, అలాంటి లింఫ్ నోడ్ టీబీ అంటాం. సో అలాంటి వాళ్ళకైతే చిన్న నీడిల్ టెస్ట్ ఉంటుంది, FNAC అని, అది చేసి కూడా మనం టీబీ ఉందా లేదా గుర్తించవచ్చు. ఓకే, ఇది రావడం వల్ల ఎవరికి ఎక్కువగా రిస్క్ ఉంటుంది? అంటే లైక్ చిన్నవాళ్ళలోనే వస్తుంటుంది, పెద్దవాళ్ళలో వస్తుంటుంది, డయాబెటీస్ అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ ఇలా చాలామంది ఉంటారు కదా. సో వీళ్ళలో ఎవరికి ఎక్కువగా రిస్క్ చూపించే ఉంటుంది? మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు టీబీ అనేది ఎవరికైతే ఆల్రెడీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళకి టీబీ అనేది సోకుతుంది, స్ప్రెడ్ ఎక్కువ సివియారిటీగా మారుతుంది. అండ్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళలో ఒకవేళ ఆ పేషెంట్కి, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు, ఆయనకి షుగర్స్ కంట్రోల్ అవ్వట్లేదు అంటే వాళ్ళకి టీబీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ.
ఆల్రెడీ పేషెంట్ స్మోకర్ అయి ఉండొచ్చు. స్మోకర్ అయితే వాళ్ళకి టీబీ తొందరగా తగ్గదు, ఎందుకంటే స్మోకింగ్ చేయడం వల్ల వాళ్ళ రెస్పిరేటరీ సిస్టమ్ అంతా కొంచెం డ్యామేజ్ అయి ఉంటుంది. ఓకే, సో అలాంటి వాళ్ళకు కూడా టీబీ తొందరగా తగ్గకపోవచ్చు. సో ఇలాంటి పేషెంట్స్లో కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అకార్డింగ్లీ మనం ట్రీట్ చేయాలి. ఒకవేళ డయాబెటిక్ అయితే షుగర్స్ టైట్ కంట్రోల్ చేసుకోవాలి. స్మోకర్స్ అయితే స్మోకింగ్ ఆపేసి ఓన్లీ టీబీ ట్రీట్మెంట్ వాడుతూ ఉండాలి. అండ్ చిన్నపిల్లల్లో టీబీ ట్రీట్మెంట్ చేస్తే చాలా వరకు మంచి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. చాలా కామన్గా వచ్చే క్వశ్చన్ ఒకటి మీరు అన్నట్టుగా ప్రెగ్నెంట్ లేడీస్. సో ప్రెగ్నెంట్ లేడీలో ఒకవేళ టీబీ వస్తే భయపడాల్సింది ఏం లేదు. నార్మల్ అందరికీ ఇచ్చే టీబీ మెడిసినే వాళ్ళకు కూడా ఇస్తారు. అండ్ ఇవి బిడ్డపై పెద్దగా ప్రభావం ఏం చూపదు. అంటే టీబీ మెడిసిన్స్ వాడడం వల్ల పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు, ఇంకా మంచిదే. ఒకవేళ టీబీ మెడిసిన్ వాడనట్టు అవుతే, మదర్కి టీబీ ఉండి టీబీ మెడిసిన్ వాడనట్టు అవుతే మాత్రం అప్పుడు టీబీ అనేది మదర్కి వేరే ఆర్గాన్స్కి స్ప్రెడ్ అయ్యి ఇబ్బంది కలిగించే అవకాశం అయితే ఉంది. సో అది బిడ్డకు కూడా మరి సోకే అవకాశం ఏమైనా ఉంటుందా సార్? చాలా రేర్, కాకపోతే మెడిసిన్స్ వాడితే మాత్రం డెఫినెట్గా ఆ బిడ్డకి ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అండ్ మదర్ కూడా మంచిగా రికవర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ లేదా జనరల్ పాపులేషన్కి మనం చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివెన్షన్, అంటే మనకి టీబీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఏ ఇన్ఫెక్షన్ అయినా సరే, టీబీతో పాటు వేరే ఇన్ఫెక్షన్స్ కూడా మనకు రావద్దంటే మన ఇమ్యూనిటీ మంచి లెవెల్లో పెట్టుకోవాలి. సో ఇమ్యూనిటీ మంచిగా మెయింటైన్ ఎలా చేసుకోవాలి అంటే, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఫుడ్ హ్యాబిట్స్. ఓకే, టైంకి తినడం, ఫుడ్ హ్యాబిట్స్ అండ్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్. రెగ్యులర్ హెల్త్ చెకప్లో కంపల్సరీ మనం వైటమిన్ డి అనేది కూడా చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ జనరేషన్లో మనం ఇండోర్ వర్క్ ఎక్కువ చేస్తున్నాం అండ్ సన్లైట్కి ఎక్స్పోజర్ కొంచెం తక్కువ ఉంది. అండ్ చాలా సైంటిఫిక్ స్టడీస్లో చెప్పింది ఏంటంటే, వైటమిన్ డి తక్కువ ఉండడం వల్ల టీబీ సోకే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. సో వైటమిన్ డి లెవెల్స్ కూడా చెక్ చేసుకుంటుండాలి. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, యాక్టివ్గా ఉండాలి. అట్లీస్ట్ మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour యాక్టివిటీ, రెగ్యులర్ యాక్టివిటీ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి మన డైలీ పార్ట్ ఆఫ్ లైఫ్గా. అండ్ అట్లీస్ట్ 4 to 5 days a week ఈ యాక్టివిటీ మనం చేయాలి. సో యాక్టివిటీ, ఫుడ్ హ్యాబిట్స్, వైటమిన్ డి లెవెల్స్, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ఇవన్నీ చేసుకోవడం ద్వారా మనం టీబీ అండ్ అదర్ ఇన్ఫెక్షన్స్ కూడా మనకు రాకుండా చూసుకోవచ్చు. అండ్ ఒక పర్సన్కి టీబీ ఉన్నట్టయితే, మన ఇంట్లో వాళ్ళకి లేదా మనతో పాటు మన ఆఫీస్లో వర్క్ చేసిన వాళ్ళకి ఉన్నట్టయితే, వాళ్ళకి కంపల్సరీ పేషెంట్ మాస్క్ ధరించి ఉండాలి. సో దట్ వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా. ఓకే, సో అండ్ ఆయనతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, డైలీ కాంటాక్ట్లో ఉంటారో, వాళ్ళు ఒకవేళ ఇమ్యూనిటీ తక్కువ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు, హస్బెండ్కి టీబీ ఉంది, వైఫ్కి ఎట్లా ప్రొటెక్షన్ చేసుకోవాలి అంటే, వైఫ్ కంపల్సరీ ఒకవేళ డయాబెటిక్ ఉంటే కంపల్సరీ హెల్త్ చెకప్ చేయించుకోవాలి, షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయో చూసుకోవాలి, ఇమ్యూనిటీ ఎట్లుందో చూసుకోవాలి. అండ్ కొంచెం లక్షణాలు ఉన్న టీబీ వచ్చిందా లేదా గుర్తుంచుకొని ట్రీట్మెంట్ వాడాలి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. సో దీనికి సంబంధించిన ఫుడ్ ఏ టైప్ తీసుకోవాలి సార్? ఫుడ్ హ్యాబిట్స్ వచ్చేసి హై ప్రోటీన్ ఫుడ్. టీబీ ఆల్రెడీ సోకినట్టయితే మనం జనరల్గా హై ప్రోటీన్ ఫుడ్ అనేది మనం సజెస్ట్ చేస్తాం. సో హై ప్రోటీన్ ఫుడ్ వచ్చేసి నార్మల్గా అయితే మేము జనరల్గా సజెస్ట్ చేసేది బాయిల్డ్ ఎగ్స్ తీసుకోమని, డైలీ అట్లీస్ట్ 2 eggs. లేదు ఇది ఓన్లీ వెజిటేరియన్లో అంటే పప్పు కానివ్వండి, పనీర్ కానివ్వండి, డైరీ ప్రోడక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అయితే తీసుకోవాలి. ఓకే, మరి దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏంటి సార్? సో టీబీకి మనకు మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఓకే, దానిలో మెడిసిన్లో చాలా రకాలు ఉన్నాయి. టీబీ ట్రీట్మెంట్లో మనం దీన్ని యాంటీ ట్యూబర్క్యులర్ డ్రగ్స్ అంటాం, ఏటీటీ. అండ్ ఇవన్నీ కూడా చాలా ఎఫికసీ, అంటే మంచి రిజల్ట్ ఉంది వాడినట్టయితే. సో ఏటీటీ అనేది వాడాలి. అండ్ అది కంపల్సరీ పల్మనాలజిస్ట్ చెప్పినట్టుగా కోర్స్ వాడాలి. చాలామంది 1 month 2 months వాడి మానేస్తారు. అట్లా కాదు. పల్మనరీ టీబీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కంపల్సరీ 6 months వాడాలి. అండ్ 6 months నాకు తగ్గిపోయింది కదా అని 3-4 నెలలకే స్టాప్ చేస్తే మాత్రం టీబీ తిరగబడే అవకాశం ఉంటుంది.
అండ్ రెండోసారి టీబీ వచ్చిందంటే అది మొండి టీబీగా రావచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టీబీ ట్రీట్మెంట్ వాడాలి అండ్ కరెక్ట్ చెప్పిన టైం మొత్తం కంప్లీట్ చేయాలి కోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ టీబీ ఉంది కొంతమంది, వాళ్ళకైతే 1 year మినిమం వాడాలి. సో అట్లా ఒక్కొక్క దానికి సర్వైకల్ లింఫ్ నోడ్ టీబీకి మనకి 8 నెలలు ఉంది, ఊపిరితిత్తులది 6 నెలలు ఉంది. అట్లా ఒక్కొక్క ఆర్గాన్కి వచ్చిన దాన్ని బట్టి మనకు గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారంగా కోర్స్ అన్నీ వాడినట్టయితే మోర్ దెన్ 99% మంచి క్యూర్ ఉంటుంది.